నిన్న మీ కూతురు సుష్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. అంటే కొంతమంది రెడ్లు వేము నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బ్యాకెండ్ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి మమ్మల్ని బీసీ బిడ్డ మా మదర్ టార్గెట్ చేశారని. రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్కుల కోసం నా ఇంటికి వచ్చినాడు 20 ఏళ్ళ క్రితం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేము నరేందర్ రెడ్డి కుటుంబానికి నమస్తే పెట్టాలని చాచారా ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం పోయినప్పుడు చూసేడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు 3,000 పడ్డాడు, 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ నమ్ముడిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను ఎవరికి ఎవరు కాదు. నేను మీరు చూసిండు మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద ప్రయాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మళ్ళీ మర్యాద ఇస్తున్నా. మీ ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి మన నేను ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మర్ది అని చెప్తే ఇప్పుడు బామ్మర్ది అని నువ్వే చూసుకోవాలరా అని చెప్తా. చదివేటప్పుడు ముంగటి ఉండాలిరా బామ్మర్ది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి లేదు, నాకు టార్గెట్ అంటే పెట్టలేని లేదు. అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అధిగమిస్తుంది? నేను నా దగ్గర పోతా, కంపల్సరిగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ అమ్మ చెప్పింది, ఈ మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని. మీరే మాట్లాడద్దు.